అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు 3 అయినప్పటికీ 30 సంవత్సరాల వరకు తరగని క్రేజ్ని అయితే సంపాదించుకున్నారు. ఈయన మొట్టమొదటి ఫిల్మ్ అర్జున్ రెడ్డి. ఇక ఈ అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ బాగా తెలుసు. దాని తర్వాత ఇదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ అని హిందీలో అయితే రీమేక్ చేయడం జరిగింది. ఇంకా ఆ సినిమా కూడా అక్కడ చాలా బాగా ఆడింది. దాని తర్వాత పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయినటువంటి యానిమల్ మూవీ మొత్తం పాన్ ఇండియానే షేక్ చేసింది. సో అప్పటి నుంచి సందీప్ రెడ్డి వంగ క్రేజ్ అయితే మామూలుగా లేదు. మొత్తం ఇండియా మొత్తటికి సందీప్ రెడ్డి వంగ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది. చాలామంది డైరెక్టర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి బాగా ఇన్స్పిరేషన్గా మారారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అటువంటి అంటే తీసింది 3 సినిమాలు, కానీ మామూలు హైప్ కాదు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ అంటూ మన ముందుకు రాబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఒకవైపు ప్రభాస్ చూసుకుంటే కనుక బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చినప్పటికీ ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా దాని తర్వాత రిలీజ్ అయిన సలార్, కల్కి సినిమాలు ప్రభాస్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఇంకా ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవు, చాలా హై రేంజ్లో ఉంటాయి. అంతేకాకుండా ఆ సినిమా మీద ఎప్పుడోకప్పుడు ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంటుందండి. అంతెందుకు, కొన్నాళ్ళ ముందు ఒక కొరియన్ స్టార్ ఇందులో విలన్గా చేస్తున్నాడని చెప్పేసి ఒక పుకారు అయితే రావడం జరిగింది. అఫీషియల్గా దాన్ని ఏమీ కన్ఫర్మ్ చేయలేదు, కానీ అది చాలా కాలం అది నానుతూనే ఉంది. నిజంగా యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్, వీళ్ళిద్దరికీ కనుక మంచి ఫైట్ ఉంటే బాగుందని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత దీపికా పదుకునే ఈ సినిమా నుంచి తప్పుకున్నాక పెద్ద కాంట్రవర్సీ అయింది. దీపికా పదుకునే స్టోరీ లీక్ చేసింది అది ఇది అని చెప్పేసి పెద్ద కాంట్రవర్సీ అయింది. సో ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చాలా స్కోప్ ఉందంటండి. అంటే ఇప్పుడు యానిమల్ మూవీలో రణ్వీర్ కపూర్కి అనిల్ కపూర్ ఎలాగా ఫాదర్గా నటించాడో, సో ఈ సినిమాలో స్పిరిట్ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ కింద మెగాస్టార్ చిరంజీవి గారిని అనుకుంటున్నారు అని ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇంకా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రభాస్కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ మాత్రం హైప్ ఉంటుంది, కానీ ఇది ఎంతవరకు నిజమో తెలీదు. అఫీషియల్గా ఇంకా రాలేదు, కానీ టాక్ అయితే వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ప్రభాస్కి తండ్రిగా మెగాస్టార్ ఉంటే కనుక ఇంకా సినిమా ఎలా ఉంటుంది, బాక్స్ ఆఫీస్ని ఎలా తిరగరాస్తుందో ఇంకా మనోహకి వదిలేస్తున్నారనమాట. చిరంజీవి గారంటే సందీప్ రెడ్డి వంగకి ఎంత ఇష్టమో మనం మామూలుగా మాటలో చెప్పలేం. అంత ఇష్టం, చాలా ఇష్టం. ఒక పెద్ద డైరెక్ట్ అవ్వకముందే ఆయన చిరంజీవి గారికి పెద్ద అభిమాని. ఒక అలాంటి అభిమాని మరి తన ఇష్టమైన హీరోని ఎలా డైరెక్ట్ చేస్తాడో ఆ మాత్రం మనం ఊహించలేమా? ఇప్పుడు సుజిత్ ఉన్నాడండి. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. కొన్ని వీడియో పిక్స్ కూడా మనకి బాగా వైరల్ అయ్యాయి, వీడియో క్లిప్స్ అన్నీ కూడా. అటువంటి సుజిత్ ఇప్పుడు ఓజీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఆ సినిమా మీద ఎంత హైప్ ఉంది. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మరి అటువంటి అభిమాన హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడంటే ఆ స్కోప్ ఎలా ఉంటుంది, ఆ రోల్ అనేది జస్ట్ ఇమాజిన్, అంతే, ఇంకేమీ లేదు. ఎప్పుడైతే ఈ వార్త చక్కర్లు కొడుతుందో ప్రభాస్కి తండ్రిగా మెగాస్టార్, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సందీప్ రెడ్డి వంగకి? మెగాస్టార్ని పెడుతున్నాడంటే ఆ రోల్కి ఎంత స్కోప్ ఉంటుంది, అది ఎంత హై ఉంటుంది ఆ రోల్కి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ నిజంగా కనుక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్కి ఫాదర్గా కనుక యాక్ట్ చేస్తే ఈ మూవీలో రాసి పెట్టుకోండి, ఇంకే సినిమా మిగలదు అంతలాగా. ఎందుకంటే ఒకవైపు సందీప్ రెడ్డి వంగ మంచి పేరున్న డైరెక్టర్, మరోవైపు ప్రభాస్ ఇంకేం అవసరంలా బాస్, మొత్తం టాలీవుడ్కే బాస్ అయినటువంటి చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో ఉంటే ఇంక ఈ సినిమాని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మరి అఫీషియల్గా అయితే ఈ మ్యాటర్ ఇంకా బయటకు రాలేదు, ఎంతవరకు నిజమనేది చూడాలి. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.